హలో ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్బిఎల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియో కాకినాడ పెద్ద మార్కెట్ వీధిలో వెలిసిన శ్రీ సాయిబాబా వారి ఆలయం దర్శించుకుందాం. ఆలయ విశేషాలు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం 1942లో స్థాపించబడింది. ఒక అరుగు మీద బాబావారి ఫోటో పెట్టి పూజించేవారు. అటు తర్వాత 1955లో ఆలయం నిర్మించారు. పూర్తి వివరాలు ఆలయ పూజారి శ్రీ కె విశ్వనాథ శర్మ గారు వీడియోలో వివరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. డిస్క్రిప్షన్లో కొత్తగా పోస్ట్ చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి ప్రవేశించగానే శ్రీ సాయిబాబా వారు వెలిసిన పెద్ద హాలు నిండా వివిధ రకాలైన బాబావారి ఛాయాచిత్రాలు షిరిడిలో మాదిరిగానే కనిపిస్తాయి. नमः हरिः ओं गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभिस्येदसादनं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ओं. కాకినాడ పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ప్రధాన అర్చకులు కైతేపల్లి విశ్వనాథ శర్మని నేను ఈ ఆలయం గురించి చెప్పమని చెప్పారు.
దాని గురించి మాట్లాడుతున్నానయ్యా. 1905లో నిర్మించిన ఈ ఆలయం అప్పటి నుంచి కూడా మా నాన్నగారు కైతేపల్లి వెంకట సుబ్బారావు గారు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులుగా మేము ఈ వంశపారంపర్యంగా ఈ ఆలయం చేసుకుంటూ ఆ స్వామివారి సేవలు చేసుకుంటూ కూడా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నామండి. ఈ ఆలయం 1942లో స్థాపించబడి అప్పుడు బాబావారి ఫోటోని ఇక్కడ మా సెక్రటరీ గారు, మాజీ సెక్రటరీ గారు ఆయన అరుగు మీద పెట్టి పూజలు అవి చేసుకోవడం ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అలాగా దినదిన ప్రవర్ధమానమై ఈ బాబాకి ఆలయం కట్టించాలి అనేటువంటి ఒక ఉద్దేశం కామిరెడ్డి సత్యరాజు గారు అనేటువంటి సెక్రటరీ గారికి ఆయనకి మనసులో కలిగి ఆయన కమలా వెంకటరత్నమ్మ గారు, ఆవిడ కూడా కాలం చేశారు, స్వర్గీయ కమలా వెంకటరత్నమ్మ గారు, అప్పుడు 1955లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దినదిన ప్రవర్ధమానమై భక్తుల కోరికలన్నీ కూడా తీర్చేటువంటి అలరాజు ఈ బాబావారు ఎన్నో మహిమలు చూపిస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో పూజలు అందుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ ఆయన భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తున్నారు. అంటే ఇక్కడ కూడా నిత్యాన్నదానం అది కూడా జరుగుతోంది. అలాగే గత 30 ఏళ్ళుగా పూర్వం అయితే రాముల వారి కళ్యాణం అని, అలాగే కృష్ణాష్టమని, ఇలాగ ఎన్నోటువంటి ఈ పండగలన్నీ కూడా ఏదో ఆ రోజుల్లో అప్పటి పరిస్థితులు బట్టి ఏదో క్లుప్తంగా చేసుకుంటూ పూజలు అవి చేసి పానకం, వడపప్పు ఇలాంటివన్నీ కూడా పంచిపెట్టడం జరిగేదండి. అంతేకాకుండా దీన్ని మనం ఇంకా అభివృద్ధి చేయించాలని చెప్పేసి మన కమిటీ వారు వాళ్ళందరూ కోరికలతోటి గత 30 ఏళ్ళగా వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని 30 ఏళ్ళ బట్టి ప్రతి శ్రీరామనవమికి కూడా ఈ రాముల వారి కళ్యాణం అది జరుగుతోందండి. అలాగే రేపు జరగబోయే రాముల వారి కళ్యాణం ఇంచుమించు భద్రాచలాన్ని తలపిస్తోందా అన్నంత విరివిగా భక్తులందరూ కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని దిగ్విజయంగా కూడా ఎంతో జయప్రదంగా ఈ భక్తులందరూ కూడా జరిపిస్తూ ఉంటారు. అంచేత రేపు ఈ శ్రీరామనవమి కళ్యాణం కూడా జరుగుతుంది. ఉదయం 11 గంటలకి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా కామిరెడ్డి సాయిరామ్ గారు, కామిరెడ్డి వరప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ మా సంస్థ ద్వారా, ఈ సాయి భజన మండలి సంస్థ ద్వారా వాళ్ళు ఎంతోమంది వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు. అంతే ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం. నిరంతరం వెలిగే బాబావారి పవిత్రమైన ధుని అండి.
ఆలయం ఎంట్రన్స్లో కుడివైపున మహావృక్షం క్రింద వెలిసిన జంట నాగులు. Thank you very much, Smart RBL channel.